కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం వచ్చి 3 నెలలు గడవక ముందే ఆమె లంచాలు హద్దులు దాటాయని ఆరోపించారు. ప్రతి వైన్ షాపు నుంచి నెల మామూళ్లు పెట్టుకుందని ఆరోపించారు. డీఎస్పీ భావన ప్రజల రక్షణ బాధ్యతను గాలికొదిలేసి లంచాల బాట పట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇటీవల ఒక రేషన్ బియ్యం లారీ పట్టుకుని స్వలాభం కోసం లారీ వదిలేశారన్నారు. డబ్బు కోసం బడా క్రికెట్ బుకీ నరసింహ యొక్క బావమరిది మునివరను బెట్టింగ్ కేసులో పెట్టారని తీవ్రంగా ఆరోపించారు. మునివర బెట్టింగ్ ఆడుతున్నట్లు నిరూపిస్తే డీఎస్పీని బేషరతుగా క్షమాపణ కోరతానని ఎమ్మెల్యే వరదరాజులు తెలిపారు. కాబట్టి మునివరం సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి, సెల్లులోనే పట్టు మీరు తీసుకోండి, కాల్ డేటా తీసుకోండి. అట్లా లేకుండా ఎవడో నరసింహ వాడు స్టేట్లో ఉన్నాడు, పై లెవెల్కి వెళ్ళిపోయినాడు, 300-400 కోట్లకు పోయినాడు, మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు. అయితే మునివర వాళ్ళకి బాగా వాళ్ళ ఆ చెల్లెలను అక్కడో చేసుకున్నాడు. కాబట్టి మునివరం మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివరం మీద కేసు పెట్టినాడు. దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు. కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతూ ఉంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైన ఉంది ఆ అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తాను ఒక మాట, దాదాపు 1 కోటి రూపాయలకు సంబంధించిన